హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాకింగ్ స్టార్ యష్ బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన నుండి నెక్స్ట్ వచ్చే మూవీ టాక్సిక్ నుండి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసారు. యష్ నుండి లాస్ట్ కేజీఎఫ్ 2 వచ్చింది. కేజీఎఫ్ 2 తర్వాత మళ్ళీ మూవీ రాలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు టాక్సిక్ అనే మూవీ వస్తుంది. ఈ టాక్సిక్ అనే మూవీ ఒక లేడీ డైరెక్షన్లో వస్తుంది. ఆమె పేరు గీతా మోహన్ దాస్. ఆమె డైరెక్షన్లో ఈ టాక్సిక్ అనే మూవీ వస్తుంది. అయితే కేజీఎఫ్ 2 అనేది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చాలా భారీ సక్సెస్ అయింది. అదే సక్సెస్ని ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఇప్పుడు టాక్సిక్ మూవీ పైన ఉంటుంది. ఈ మూవీని లేడీ డైరెక్టర్ కాబట్టి ఆమె గీతా మోహన్ దాస్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే మాత్రం అది కంప్లీట్గా ఒక యాక్షన్ మూవీ లాగానే దానికి కేజీఎఫ్ 2కి ఏమాత్రం తీసిపోకుండా అదే లెవెల్లో ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది. అండ్ ఈ గ్లిమ్స్లో మనకు కనిపించిన కాడికి ఒక పబ్బు ముంగల ఇట్లా కారు చాగుతుంది. ఆ కారు నుంచి యశ్ దిగుతాడు. యశ్ దిగి నడుచుకుంటూ పోతాడు. కంప్లీట్గా పబ్లో మొత్తం ఇట్లా ఫారెన్ కల్చర్ అనిపిస్తుంది. అంటే మొత్తం ఇట్లా మన దేశంలో కాకుండా ఫారెన్ కల్చర్, ఓన్లీ ఉమెన్స్ పబ్ లాగా కనిపిస్తుంది. అందులో ఓన్లీ ఉమెన్స్ ఉంటారు. కొంచెం సెక్సువల్గా బిహేవ్ చేసినట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అట్లా కనిపిస్తాయి మనకు. ఎందుకంటే కొంచెం ఆ డ్యాన్సింగ్ కొన్ని స్టెప్స్ చూపిస్తారు కదా, అమ్మాయిలు అయ్యి అట్లా డ్యాన్సింగ్లో ఇట్లా అట్లా అట్లా చూపిస్తారు. ఇంకొకటి ఒక అమ్మాయి ఇట్లా గన్ను పట్టుకొని ఇట్లా ఉంటుంది. అట్లా కొంచెం సెక్సువల్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. యశ్ కూడా ఆ పబ్లోకి పోతాడు. పబ్లోకి పోయిన తర్వాత ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకొని అమ్మాయిపై ఇట్లా బీరు పోస్తాడు. అంటే కొంచెం ఈయన యాటిట్యూడ్ అనేది కంప్లీట్గా ఒక మాస్ ఎలివేషన్స్లో అనిపిస్తుంది మనకు. దాన్ని బట్టి చూస్తే, ఎందుకంటే ఈ కేజీఎఫ్ 2లో అమ్మాయిల దగ్గరికి అట్లా ఎక్కడ పోలేదు. కాకపోతే దీంట్లో కంప్లీట్గా ఉమెన్స్ పబ్లోకి వచ్చిండు. పబ్లోకి వచ్చి ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకొని ఇట్లా మీద నెత్తి మీదనే బీరు పోస్తాడు. ఇట్లా దాన్ని బట్టి చూస్తే మనకు ఇంట్లో కొంచెం అమ్మాయిలతో ఎక్కువ అది స్ప్రెండ్ చేసేటట్టు అనిపిస్తుంది మనకు. అండ్ బర్త్డే సందర్భంగా ఓన్లీ పబ్కు సంబంధించిన గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఒక ఫైటింగ్స్కి సంబంధించి కానీ వేరే క్యారెక్టర్స్ కానీ ఏవి కూడా రివీల్ చేయలేదు. ఓన్లీ యష్కు సంబంధించి ఆ పబ్లోకి పోయి ఆ పబ్లో మొత్తం ఫారెన్ కల్చర్ ఉంటుంది, దాన్ని మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇది మాత్రం గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం యష్ని చూస్తుంటే కేజీఎఫ్ 2లో ఎలా అయితే ఉన్నాడో సేమ్ దీంట్లో కూడా అట్లే ఉన్నాడు. ఏమాత్రం తీసిపోకుండా గడ్డం మాత్రం సేమ్ ఇంతవరకు ఉంది. అండ్ జుట్టు మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. కేజీఎఫ్ 2లో జుట్టు ఈడు వరకు ఉండే, ఇట్లా మెడల మీద వరకు ఉండే, కానీ దీంట్లో జుట్టు కటింగ్ ఉంది. జుట్టు అంత పెద్దగా లేదు, కానీ గడ్డం మాత్రం సేమ్ కనిపిస్తుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్ అయితే మాత్రం సేమ్ ఆ కేజీఎఫ్ 2లో ఎట్లా ఉందో అట్లే ఉంది. మంచిగా షూట్ తోటి ఇట్లా షూట్ బూట్ వేసుకుంటారు కదా, సేమ్ అట్లే ఉంది. అండ్ దీనికి స్టోరీకి సంబంధించి నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివిన, దాన్ని బట్టి ఈ టాక్సిక్ స్టోరీ అనేది ఇట్లా డ్రగ్ మాఫియాకి సంబంధించి స్టోరీ ఉన్నట్టుంది. అంటే దాంట్లో డ్రగ్ మాఫియాకి సంబంధించిన దాని మీదే స్టోరీ అయితే ఉంది. అట్లా దాన్ని బట్టి ఇది కంప్లీట్గా యాక్షన్ మూవీ అని ఈజీగా చెప్పొచ్చు. అయితే కేజీఎఫ్ 2కి సంబంధించి యష్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ అయ్యారు. అందరు కూడా మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు అతని నుండి నెక్స్ట్ వచ్చే మూవీ, అతను కూడా చాలా సినిమాలను చాలా స్టోరీలు విని రిజెక్ట్ చేసిండు. చాలా స్టోరీల తర్వాత టాక్సిక్ అనేది ఒప్పుకొని దీంట్లో ఇప్పుడు అంతమంది మాస్, చాలామంది ఆడియన్స్ అతని అభిమానులు ఇట్లా మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. ఎక్కువ యాక్షన్స్ కోరుకుంటారు. ఆ కోరుకునే యాక్షన్కి ఏమాత్రం తీసిపోకుండా టాక్సిక్ అనే మూవీ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. మనకు ఆ గ్లిమ్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీన్ని ఒక ఇంటర్నేషనల్ సంస్థతోటి కలిపి నిర్మిస్తున్నారు సినిమాని. దీంట్లో యష్ కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఈ సినిమాని ఓన్లీ పాన్ ఇండియా లెవెల్లో కాకుండా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి, అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయడానికి ఇంటర్నేషనల్ సంస్థతోటి ఒప్పందం కూర్చుకున్నారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌస్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. 2,000 కోట్ల పైన రాబట్టడానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. దీంట్లో హీరోయిన్స్కి సంబంధించిన విషయానికి వస్తే నయనతార అయితే కన్ఫర్మ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ కియారా అద్వానీ ఉందా లేదా తెలియదు, సాయిపల్లె ఉందా లేదా తెలియదు. కరీనా కపూర్కి సంబంధించి షూటింగ్ అయితే కొంచెం అయిపోయినట్టు అనిపిస్తుంది. శృతి హాసన్కి సంబంధించి అయిపోయినట్టు అనిపిస్తుంది. మెయిన్ లీడింగ్ హీరోయిన్ అయితే నయనతార లాగా కనిపిస్తుంది. నయనతారనా లేకపోతే కియారా అద్వానా లేకపోతే సాయిపల్లె అనేది కరెక్ట్గా తెలియదు మనకు రిలీజ్ అయ్యే వరకు. ఇంకా అంటే సినిమాకి సంబంధించి ఎటువంటి న్యూస్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఇంకా ఎవరు కన్ఫర్మ్ అనేది తెలియదు. కాకపోతే నయనతార అయితే నటిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. దీనికి బ్యాక్డ్రాప్లో ఎవరెవరు వర్క్ చేస్తారు అనేది తెలియదు, కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది తెలియదు. కానీ ఈ గ్లిమ్స్ వరకు మాత్రం మ్యూజిక్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. మ్యూజిక్ ఒక లెవెల్లో ఉంది. ఈ గ్లిమ్స్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఆ మ్యూజిక్ ఎంత బాగుంది అనేది. చాలా బాగుంది. ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఏప్రిల్ 10th కని అనౌన్స్ చేసారు. 2025లో, అంటే ఈ ఇయర్ ఏప్రిల్ 10th కని అనౌన్స్ చేసారు. కానీ అది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నది.
ఏప్రిల్ నుంచి ఎంత పోస్ట్ పోన్ అవుతుంది అనేది మాత్రం కరెక్ట్గా చెప్పలేదు. ఈ గ్లిమ్స్లో కూడా మనకు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు కాబట్టి అది ఖచ్చితంగా ఏప్రిల్ 10th అయితే కాదు, పోస్ట్ పోన్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే యష్ నుండి చాలా రోజులకు వస్తుంది, ఇంకా ఎంత లేట్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అయితే తెలియదు. రిలీజ్ అయిన గ్లిమ్స్ని చూస్తే యష్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో అభిమానులు, వాళ్ళకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రోల్ అట్లా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యష్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా తీరుతాయంటని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.